అందరికీ నమస్కారం. నారాయణీయం నుంచి ఒక శ్లోకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవల్లపల్లి. అస్మిన్ పరాత్మన్నను పాద్మకల్పే త్వమిత్థం ఉత్థాపిత పద్మయోని ఆనందభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస విష్ణో. ఈ శ్లోకాన్ని రోజు 108 సార్లు చదువుకునే వారికి శరీరంలో ఎలాంటి రుగ్మతలు ఉండవు. ఈ శ్లోకం ఒక శ్లోకం చదివితేనే ఇంత ఫలితం ఉంటుంది. మరి నారాయణీయంలో ఉన్న 1036 శ్లోకాలు రోజు పారాయణం చేసేవారికి ఎంత ఫలితం ఉంటుందో మనం ఊహించలేము. ఈ నారాయణీయం రాయడానికి కారణం ఒకటి ఉంది, దాని గురించి వివరించుకుందాం. కేరళలోని నంబూద్రి వంశంలో మేలపత్తూర్ వారి ఇంట క్రీస్తు శకం 16వ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టత్రి మంచి సంస్కృత పండితుడు, గొప్ప గురుభక్తి పరాయణుడు. 16 ఏళ్లకే వేదాంగాలను అభ్యసించి వ్యాకరణాది శాస్త్రాలను ఆపోసన పట్టాడట. వీరు సంస్కృతంలో ఎన్నో గ్రంథాలు రచించారు. వీటిలో శ్రీపాదస్తుతి, గురువాయూపుర స్తోత్రం, నారాయణీయం ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. ఒకమారు వృద్ధులైన వీరి గురువుగారు రోగగ్రస్తులైతే నారాయణ భట్టత్రి వారు గురుదక్షిణగా తమ భక్తి యోగ బలములతో గురువుగారి రోగాన్ని తన మీదకు స్వీకరించాడట. పక్షవాతం, కీళ్ల నొప్పులతో బాధపడ్డాడట. అలా 27 ఏళ్లకే రోగగ్రస్తుడై ఎన్ని ఔషధాలు సేవించినా స్వస్థత చేకూరలేదు. ఈ మలయాళ సంస్కృత కవి తన వ్యాధి ఉపశమనం కోసం గురువాయూరు వచ్చి తమ ఆరాధ్య దైవం గురువాయూరు శ్రీకృష్ణునికి దినమునకు ఒక దశకం అంటే సుమారు 10 శ్లోకాలు అలా స్తుతిస్తూ సమర్పించారు ఆ స్వామివారికి. ఆ విధంగా అవిఘ్నంగా 100 దశకాలు సమర్పించారు. ఈ స్తుతికి ప్రసన్నుడైన భగవానుని అనుగ్రహంతో భట్టత్రి తిరిగి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాడట. ధన్యవాదాలు.